అరెస్టులు నిర్బంధాలతో ప్రజా ఉద్యమాన్ని ఆపలేరని మరోసారి నిరూపణ అయింది. ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు, విద్యార్థి సంఘాల నాయకులు కదం తొక్కారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా చివరికి హౌస్ అరెస్టులు చేసిన ఉద్యమం ఉప్పెనై ఎగిసిపడింది. పేద మధ్యతరగతి పిల్లల వైద్య విద్య కలను నెరవేర్చేలా వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఇప్పుడు వాటిని ప్రైవేటీకరించాలని కూటమి సర్కార్ ప్రయత్నిస్తోంది. దీంతో వైఎస్ఆర్సీపీ నాయకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. 17 మెడికల్ కాలేజీల దగ్గర నిరసన చేపట్టారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు వైఎస్ఆర్సీపీ నేతలు. పెట్టాను అన్నా. కూటమి సర్కార్ తీరును నిరసిస్తూ చెలో పాడేరు మెడికల్ కాలేజీ విజయవంతమైంది. పాడేరు వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి వైద్య కళాశాల వరకు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, యువజన విద్యార్థి విభాగం నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. నాయకులను మెడికల్ కాలేజీలోకి అనుమతించకపోవడంతో గేటు బయటే బైఠాయించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు, ఎస్పెషల్లీ పేద విద్యార్థులకు, పేద మెడికల్ విద్యార్థులకు సాయం చేసే విధంగా 17 మెడికల్ కాలేజీని తీసుకురావడం జరిగింది. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఇది 4వ ముఖ్యమంత్రిగా చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు మా గిరిజన ప్రాంతానికి ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన మెడికల్ కాలేజ్ని ప్రైవేటీకరణ చేయడం తప్ప ఆయన చేసింది శూన్యం. ఇటీవలే హోం మంత్రి అనిత గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఆ రోజు అన్నారు, పాడేరు మెడికల్ కాలేజీ ఇంకా నిర్మాణం ఏం జరగట్లేదు అని చెప్పేసి అని ఒకసారి చూపించండి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పాడేరు, ఇక్కడ గత సంవత్సరం 50 సీట్లు ఇచ్చారు, ఈ సంవత్సరం 80 సీట్లు అడ్మిషన్స్ అయ్యాయి. అమ్మ అనిత గారు, మీకు ఒకటే చెప్తున్నాం, మీరు అబద్ధపు మాటలు, అసత్య ప్రచారాలు చేసి మీరు రాష్ట్ర ప్రజలు కళ్ళు కప్పలేరు. మీరు అబద్ధపు మాటలు, అబద్ధపు హామీలు ఇచ్చేసి అధికారంలోకి వచ్చారు, మేము కాదనట్లేదు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీరు, మీ నాయకుడు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తుంటే సిగ్గేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాకి కూడా 17 మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పి 17 మెడికల్ కాలేజ్ నిర్మాణం చేస్తే ఈ చేతకాని దద్దమ్మ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు, దరిద్రుడు పవన్ కళ్యాణ్, వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఒక బీజేపీ ఒకటి, ఈ దరిద్రమైన కూటమి ప్రభుత్వం ఏమో మెడికల్ కాలేజీలు అమ్ముకుంటావా? సిగ్గుండాలి. ఆంధ్ర రాష్ట్ర హక్కు ఎడ్యుకేషన్ అనేది, ఫ్రీ ఎడ్యుకేషన్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనివిల్లి మండలం ముక్తేశ్వరం సెంటర్లో ఆందోళన చేపట్టారు వైఎస్ఆర్సీపీ నేతలు. కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా పేదల ప్రజల విద్య, వైద్యానికి దూరం చేస్తుందని మండిపడ్డారు. పి గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గన్నవరపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పీపీపీ విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. దోపిడీదారులకు ఎవరైతే ఉన్నారో వారికి యొక్క ప్రైవేటీకరణ చేసి వారిని దాచుకోమనేటువంటి విధానంతో ఈవేళ పీపీపీ చట్టం తీసుకురావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. మరి ఈవేళ పేద ప్రజల గురించి ఎన్నికలు 2 హామీలు ఇచ్చాడు. ఈ మెడికల్ కాలేజీల్లో ఎంతోమంది పేద విద్యార్థులు చదువుకోవడానికి అవకాశాలు ఉంటుంది, ఎంతోమంది డాక్టర్లు అవ్వచ్చు. ఎవరైతే పేదలు ఉన్నారో ఆ పేదలందరికీ కూడా వైద్యం అనేది అందే విధానం ఉంటుందని మాట ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఈవేళ ఆ మాట తప్పినటువంటి నాయకుడు.
ఏపీ అసెంబ్లీ దగ్గర పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వార్తలను కవర్ చేస్తున్న సాక్షి ప్రతినిధి సతీష్ను నెట్టేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్ఆర్సీపీ నేతలు ధర్నా చేశారు. ఆ ధర్నాను కవర్ చేస్తున్న సతీష్ను పోలీసులు నెట్టేశారు. భావ ప్రకటన స్వేచ్ఛపై ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేశారు పోలీసులు. మీడియా అందరూ రాపండి, మీడియా అంతా చదవండి, మీడియా ఎక్కడ ఉంది, మీడియా ఎక్కడ ఉంది, రానివ్వండి, రానివ్వండి, మీడియా ఎక్కడ ఉంది, మీడియా అంతా ఎక్కడ ఉంది, మీడియా అంతా ఎక్కడ ఉంది, మీడియా అందరు రాపండి, మీడియా అందరు రాపండి, మీడియా అందరు రాపండి, మీడియా అందరు. మీరు ఆవేశపడుతున్నారు సార్. మేము లోపలికి వెళ్ళాం సార్, మేము లోపలికి వెళ్ళాం, మేము లోపలికి వెళ్ళామండి, మేము లోపలికి వెళ్ళాము. వాళ్ళు వెళ్ళిపోతే మీరు చెయ్యం కదా, మీరు మాకు ఆడికి అవసరం లేదు సార్. వాళ్ళు నిరసన తెలిపారు కాబట్టి, వాళ్ళు నిరసన తెలిపారు. అదిగోండి ఎందుకండి ఎందుకు లోపలికి వెళ్ళట్లేదు? అందరూ వెళ్తున్నారు.